గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్, కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ కోసం కేసీఆర్ కంటే తామే ఎక్కువగా పోరాడామన్నారు. యూఎస్ లోని సియాటిల్లో టీవీ9 తో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పై మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరువు వచ్చింది, కరెంటు పోయిందని బీఆర్ఎస్ ప్రచారం చేయడాన్ని తప్పుపట్టారు. వాళ్లు దిగిపోయిన వెంటనే తెలంగాణలో ఇవన్నీ జరిగినట్టు చెబుతున్నారని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అంశాల్లోనూ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి. కేసీఆర్, కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారన్నారు. ఏ కూటమిలోనూ లేని కేసీఆర్ ప్రధాని అవుతానని చెప్పారని, దీన్ని బట్టి ఆయన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ చిల్లర మాటలు మాట్లాడొద్దని, ఇకనైనా ఆయన హుందాగా వ్యవహరించాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. కాంగ్రెస్ పని అయిపోయింది. 12 నుంచి 14 వస్తున్నాయి. చక్రం తిప్పుతున్నా. ప్రైమ్ మినిస్టర్ అభ్యర్థిగా నేనున్నాను అన్నాడు. అసలు కేసీఆర్ నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి అడిగినా, నువ్వు ఏ కూటమి ఉన్నావా, ఎన్డీఏ కూటమి ఉన్నావా, ఇండియా కూటమి ఉన్నావా, ఇది 14 మందితోనే ప్రైమ్ మినిస్టర్ అవుతావా? నీ మాటలు చూస్తుంటే కొంచెం నీ ఆరోగ్యం మీద నాకు డౌట్ ఉన్నది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఫస్ట్ గో టు ద హాస్పిటల్ అండ్ చెకప్ యువర్ హెల్త్ కండిషన్. ఎందుకంటే 14 మందితో ప్రైమ్ మినిస్టర్ అవుతారా? ఏ కూటమి లేనుడు. తెలంగాణ కోసం కేసీఆర్ కంటే తామే ఎక్కువగా పోరాడామన్నారు. తెలంగాణ కోసం తాను మంత్రి పదవిని వదులుకున్నామని, మళ్లీ స్వరాష్ట్రంలోని పదవులు తీసుకుంటామని చెప్పినట్టు గుర్తు చేశారు. చావు నోట్లో పెట్టి తెలంగాణ తెచ్చిన అంటాడు. అంటే మేమందరం నిజంగా చనిపోయిన శ్రీకాంతాచారి చనిపోయింది కదా. నేను ఆల్మోస్ట్ అది చనిపోయినా. ఎప్పుడు చెప్పుకోను రిజైన్ చేసిన చావు నోటు తలకాయ పెట్టి నేను ఎప్పుడు చెప్పుకోను. అసలు పెట్టింది మేము చావు నోట్లో. ప్లస్ సొంత పార్టీని ఎదిరించిన సోనియా గాంధీ నా మీద సీరియస్ అయింది. ఇవాళ వేరే మినిస్టర్స్ అందరూ కూడా వాళ్ళు బాధపడుతున్నారు. వెంకటరెడ్డి ఒకరు అంటే నేను మేడం నాకు పిల్లలు చనిపోతున్నారు, నాకు ఉన్నబుద్ధి కాలే, తెలంగాణ ఇస్తాను తొందర ఇచ్చేసేయి, నాకు ఏం పోస్టులు వద్దు, మళ్ళీ వస్తే తెలంగాణ గవర్నమెంట్ వస్తున్న పోస్ట్ తీసుకుంటా అని చెప్పిన. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ రిపోర్టులో అనేక అంశాలు ఉన్నాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. వారి సూచనల మేరకే ప్రాజెక్టులో రిపేర్లు చేస్తామని స్పష్టం చేశారు. అయితే రిపేర్లు చేసినా ఈ 3 బ్యారేజీలు నిలబడవని ఎన్డీఎస్ఏ పేర్కొందని కోమటిరెడ్డి కామెంట్ చేశారు. ప్రాజెక్టు ప్రారంభించిన మరుసటి రోజే అందులో లీకేజీలు ప్రారంభమయ్యాయని, కానీ గత ప్రభుత్వం ఈ విషయాన్ని బయటపెట్టకుండా దాచిందని ఆరోపించారు. అది కాస్త పెరుగుతూ వచ్చేదని, ప్రాజెక్టులో మొత్తం 11 పిల్లర్లు దెబ్బతిన్నాయని చెప్పారు.